హలో ప్రసాద్ కేడిఆర్. మీ లైఫ్లో మీ డ్రీమ్స్ అనేవి చాలా పెద్దగా పెట్టుకొని డ్రీమ్స్ పెద్దగా పెట్టుకున్నప్పుడే మీ వే ఆఫ్ థింకింగ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. డ్రీమ్స్ పెద్దగా పెట్టుకున్నప్పుడే మీరు వేరే వాళ్ళతో మాట్లాడే విధానం ఇలాంటివన్నీ చిన్న చిన్న చేంజెస్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. సో మీ డ్రీమ్స్ పెద్దగా పెట్టుకున్నప్పుడు సేమ్ అలాగే అడ్డంకులు కూడా వస్తాయి. అడ్డంకులు ఇన్ ద సెన్స్ వేరే వాళ్ళు మనం డిస్కరేజ్ చేయడం కానీ, అది మీ వల్ల కాదు, అది నువ్వెందుకు చేస్తావు, అది వేరే వాళ్ళు చేసేది, నీకు అంటే ఫినాన్షియల్ సర్కమ్స్టెన్సెస్ నీకు సెట్ అవ్వు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అలా చెప్పే వాళ్ళ మాట అసలు వినొద్దు. సో నీకు ఫినాన్షియల్గా ప్రాబ్లం అంటే దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలో నేర్చుకోవాలి. ఫస్ట్ దాన్ని సార్ట్అవుట్ చేసిన తర్వాత మీరు ఏదైతే డ్రీమ్ బిగ్ పెట్టుకున్నారో అంటే మీ బిగ్ డ్రీమ్స్ కోసము ఒక్కొక్క స్టెప్పింగ్ స్టోన్ అనేది మెల్లమెల్ల తయారు చేసుకుంటూ పోవాలి. సో మీ లైఫ్లో ఏది సాధించాలన్నా డ్రీమ్స్ అనేవి పెద్దగా పెట్టుకోండి. ఎవరి మాట వినొద్దు. ఫస్ట్ థింగ్, మీరు ఎవరి మాట విన్నా కూడా ఆటోమేటిక్గా మీ అంతలో మీరు డిస్కరేజ్ అయిపోతారు. సో ఈ సొసైటీ అనేది ఏం చేస్తుందంటే మనల్ని ఎక్కువ డ్రీమ్స్ బిగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు మనల్ని తగ్గించడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఎవరి మాట వినొద్దు. ఫస్ట్ థింగ్, నీ డ్రీమ్ పెద్దగా ఉన్నప్పుడు నీకు ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. మేబీ నీ డ్రీమ్ అచీవ్ చేయడానికి 5 years అవుతుండొచ్చు, 10 years అవుతుండొచ్చు, 15-20 years కూడా అవుతుండొచ్చు. సో నీ డ్రీమ్ అచీవ్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఒలింపిక్స్లో కంపీట్ చేసే వాళ్ళు ఆల్మోస్ట్ 10 years, 15 years, 20 years అంటే ఒకటే ఫీల్డ్లో ఉంటారు. సో మీరు కూడా మీ లైఫ్లో ఏదైనా పెద్ద డ్రీమ్ అచీవ్ చేయాలనుకుంటే ఒకటే ఫీల్డ్లో అట్లీస్ట్ 10-15 years మీరు హార్డ్ వర్క్ అనేది చేయాలి. సో అప్పుడు ఆ ఫీల్డ్లో మీరు అచీవ్మెంట్ అనేది ఈజీగా చేస్తారు. సో మీ డ్రీమ్స్ అనేవి పెద్దగా పెట్టుకోండి. ఎవరి మాట వినొద్దు, ఈ సొసైటీ మాట అసలే వినొద్దు. మీరు మీ డ్రీమ్స్ అచీవ్ చేసే వరకు నిద్రపోవద్దు ఇన్ ద సెన్స్ కావాల్సినంత రెస్ట్ తీసుకోవాలి. అన్నెసెసరీగా నిద్ర మాత్రం పోవద్దు. సో డ్రీమ్ బిగ్. మీ డ్రీమ్స్ అనేవి అచీవ్ చేసేంత వరకు డోంట్ టేక్ రెస్ట్.